మన కళ్ళ ముందు సాక్షాత్కారమయ్యాయి. ఇప్పుడు మరొక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ జరగబోతోంది. ప్రళయం రాబోతుందట. 24 గంటల్లో భూమి మొత్తం కూడా అతలాకుతలం కాబోతుందట. ప్రళయం వచ్చి 3 లక్షల మంది చచ్చిపోతారని చెప్పి బాబా వంగ జోస్యం చెప్పారు. సో 24 గంటల్లోనే ఈ ప్రళయం రాబోతుందట. జూలై 5 తేదీతో సహా చాలా కరాఖండిగా చెప్పుకొచ్చారు. సో బాబా వంగ జోస్యం గతంలో చాలా సార్లు కూడా నిజ రూపం దాల్చింది. కొన్ని సాక్షాత్కారం అయ్యాయంటూ కూడా చాలా మంది తన మాటల్ని నమ్ముతూ ఉన్నారు. సో కాబట్టి ప్రళయం వస్తుంది అనేటువంటి మాటని మరోసారి బాబా వంగ చెప్పిన మాటలు చూస్తూ ఉంటే ప్రజలంతా ఒక్కసారిగా ఉత్కంఠగా ఆందోళనకరంగా చూస్తూ ఉన్నారు. నిజంగా బాబా వంగ చెప్పిన మాట జోస్యం నిజమే అయితే 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందట. ఇది నిజంగానే ఎందుకు ఎలా ఏంటనేది కొంత నేను కూడా నాకు ఉన్నటువంటి అనుమానాల్ని కొన్ని విషయాలను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో 2 వారాల్లోనే సుమారుగా 700 సార్లు భూమి కంపించింది. వరుస భూకంపాలు చూస్తున్నారు కదా. 2 వారాల్లోనే మనం అనుకున్నామా హైదరాబాద్లో ఎప్పుడైనా భూమి కంపిస్తుంది, భూకంపం వస్తుంది అనుకున్నామా? హైదరాబాద్లో కూడా భూకంపం వచ్చింది. 5.3 రెక్టార్ స్కేల్ పైన నమోదైంది. తర్వాత 2 వారాల్లోనే ఏకంగా ప్రపంచ దేశాల్లో 700 సార్లు భూమి కంపించిందట. 700 సార్లు అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా దీనికి సంకేతాలుగానే ఉన్నాయి. అయితే జూలై 5న జపాన్ అంతమైపోతుందని చెప్పి బాబా వంగ చెప్పుకొచ్చారు. 3 లక్షల మంది చనిపోతారంటూ కూడా జోస్యం చెప్పారు. జపాన్ని ఒక్కసారిగా వరుస భూకంపాలు కుదిపేస్తూ ఉన్నాయి. 2 వారాల్లోనే సుమారుగా 900 సార్లు భూమి కంపించింది. 2 వారాల్లోనే 900 సార్లు భూమి కంపించిందంటే ఇది ఒక రకంగా సంకేతంగానే చూడాలి. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది జమాత్ ప్రభుత్వం. అయితే 20 ఏళ్ల క్రితం కరోనా గురించి కూడా బాబా వంగ చెప్పుకొచ్చింది. సో బాబా వంగాని ఎందుకు నమ్మాలి ఏంటి అంటే కనుక కొన్ని డైరెక్ట్గా సాక్షాత్కారమైనవి నిజంగానే జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి, అలాగని జరగనివి కూడా ఉన్నాయి. సో ఏం చెప్పిందంటే తను సెప్టెంబర్ 11, 2001 సో అప్పుడు తను చెప్పిన మాట ఏంటనంటే అయితే తన మాటల రూపేణ చెప్పింది. తన ఫాలోవర్స్ అందరూ కూడా జాతకాల రూపాల్లో బుక్కుల రూపంలో రాసుకొచ్చారట. దానికి సంబంధించి అథెంటిసిటీ ఎక్కడుంది ఏంటని ఇప్పటికి కూడా స్టిల్ సర్చింగ్లో ఉన్నారు. కానీ అథెంటిసిటీ పక్కన పెడితే తను చెప్పిన మాట ఏంటంటే అంటే 2 స్టీల్ బర్డ్స్ విల్ ఫాల్ ఆన్ ది అమెరికన్ బ్రెథన్ అంటే రెండు స్టీల్ బర్డ్స్ అంటే పక్షులు అమెరికా పైన పడిపోయి ఒక్కసారిగా విజృంభిస్తూ ఉంటాయని చెప్పుకొచ్చారు తను. దాంట్లో ఏం జరిగింది? నిజంగానే అమెరికా పైన ట్విన్ టవర్స్ని పేల్చేసే ప్రయత్నం చేశారు. ట్విన్ టవర్స్ని హైజాక్ చేసి ప్లేన్ల ద్వారా కుప్పకూల్చేశారు. సో ఇంకో మాట మాట్లాడుకొచ్చింది. హారర్ ద అమెరికన్ బ్రెథన్ విల్ ఫాల్ ఆఫ్టర్ బీయింగ్ అటాక్డ్ బై ద స్టీల్ బర్డ్స్ ద వూల్స్ విల్ బి హాలింగ్ ఇన్ ఎ బుష్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆవిడే బాబా వంగ. సో 1996లో మరణించింది. బల్జేరియన్ సంబంధించినటువంటి మహిళ. 12 ఏళ్ల వయసులోనే తనకి అంధకారం వచ్చింది. ఆ తర్వాత నుంచి తను ఐ సా ద ఫ్యూచర్, నేను భవిష్యత్తుని పసిగట్టగలుగుతున్నానని చెప్పి మాటల రూపేణ చెప్పడంతో చాలామంది ఆ మాటల్ని పుస్తకాల రూపంలో రాసుకొచ్చారు. తన మాటలు మొత్తాన్ని కూడా పుస్తకాల రూపంలో బయటికి కొంతమంది చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో దీంట్లో ఏం రాసుకొచ్చిందని అంటే 20 ఏళ్ల క్రితమే 2001లో జరిగినటువంటి సంఘటన పైన తను ఎప్పుడో చెప్పుకొచ్చింది. 1996 కంటే ముందు, తను చనిపోయే కంటే ముందు ఒక 20 ఏళ్ల ముందే చెప్పింది. అంటే 1980లోనే తను చెప్పుకొచ్చింది. ఏమని? అమెరికాలో 2 స్టీల్ బర్డ్స్ వచ్చి కొంత విజృంభిస్తూ ఉంటాయి, అక్కడ ఒక బీభత్సం జరుగుతోంది, ద వోల్స్ విల్ బి హాలింగ్ ఇన్ బుష్ అని చెప్పుకొచ్చింది. దిస్ ఇండికేట్స్ ఇక్కడ స్టీల్ బర్డ్స్ అనేది 2 హైజాక్ ప్లేన్స్ ట్విన్ టవర్స్ని కుప్పగూల్చాయి. అక్కడ ఉన్న ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ఎవరంటే జార్జ్ బుష్. సో తన మాట నిజమైంది. ఇది ఫస్ట్ సంఘటన. ఇక రెండో విషయానికి వస్తే చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్. సో తను ఏం చెప్పింది? షీ వార్న్డ్ ఆఫ్ ఎ న్యూక్లియర్ డిజాస్టర్ ఇన్ ద సోవియట్ యూనియన్లో న్యూక్లియర్ డిజాస్టర్ సంభవిస్తుంది అని చెప్పి ఎప్పుడో చెప్పింది తను. దాది 1986లో న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది. మొత్తం సోవియట్ యూనియన్ మొత్తం కూడా అతలాకుతలమైంది. ఆ డిజాస్టర్లో ఉక్రెయిన్లో చోటు చేసుకుని మొత్తం కూడా ఒకసారిగా స్తంభించిపోయింది ప్రపంచమంతా. ఆ తర్వాత డెత్ ఆఫ్ ప్రిన్సెస్ డియానా మరణిస్తుందని చెప్పి ఎప్పుడో చెప్పుకొచ్చింది. అయితే అనుకున్నట్టుగానే 1997లో ప్రిన్సెస్ డియానా మరణించింది. ట్రాజిడిక్ డెత్ ఆఫ్ ఏ యంగ్ రాయల్ ఉమెన్ ఫ్రమ్ బ్రిటన్. ప్రిన్సెస్ డియానా డైడ్ ఇన్ ఏ కార్ క్రాష్. డియానా అకస్మాత్తుగా మరణిస్తుందని ఎప్పుడో చెప్పుకొచ్చిందట ప్రిన్సెస్ డియానా. సో అనుకున్నట్టుగానే అకస్మాత్తుగా ఒక కార్ యాక్సిడెంట్లో ప్రిన్సెస్ డియానా మరణించింది. సో బ్రేకప్ ఆఫ్ సోవియట్ యూనియన్. సో సోవియట్ యూనియన్ కుప్పగూలిపోతోంది, ముక్కలైపోతుందని చెప్పింది. ఆ తర్వాత బారక్ ఒబామా
ఒబామా కూడా ప్రెసిడెంట్ అవుతాడు అమెరికాకి అని చెప్పుకొచ్చింది. ద 44th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ విల్ బి ఆఫ్రికన్ అమెరికన్. తను ఏం చెప్పింది? ఆఫ్రికా అమెరికనే 44వ అధ్యక్షుడు అవుతాడు అమెరికాకి అని చెప్తే అనుకున్నట్టుగానే బరాక్ ఒబామా అధ్యక్షుడైపోయాడు. అంటే ఇవన్నీ కూడా నిజ రూపంగా కార్యరూపం దాల్చినవి. ఇప్పుడు ఇవన్నీ ఆధారాలను పరిశీలించి ఇవన్నీ చూసిన తర్వాత ఏకంగా కరోనా వస్తుందని చెప్పి కూడా తను మరణించాక మునిపే చెప్పింది. ఒక ప్రపంచాన్ని మొత్తాన్ని వణికించే ఒక వ్యాధి వస్తుంది, ప్రపంచంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించబడతాయి, స్తంభించిపోతున్నటువంటి మాటని తను మరణించాక మునిపే ఎప్పుడో చెప్పుకొచ్చారట. సో ఇవన్నీ కూడా కళ్ళ ముందు సాక్షాత్కారం అయ్యాయి, కళ్ళ ముందుగా నిజ రూపాలు దాల్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తను చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రళయం వస్తుంది, జపాన్ మొత్తం అంతమైపోతుంది, ప్రళయం వస్తుంది, జపాన్ మొత్తం అంతమైపోతుంది, 3 లక్షల మంది చనిపోతారు. దానికి అనుకున్నట్టుగానే 2 వారాల్లోనే సుమారుగా 900 సార్లు భూమి కంపించింది జపాన్లో. సో కేవలం 2 వారాల్లోనే 900 సార్లు కంపించిందని ఇవన్నీ కూడా ఒక సిమ్టమ్స్గా, ఒక సంకేతంగా, నిజంగా తను చెప్పినటువంటి ప్రళయానికి ఇవన్నీ సంకేతాలుగా ఉన్నాయి. మరి నిజానికి ఇవన్నీ సాక్షాత్కారం అయ్యాయి, తను చెప్పిన మాటలు చెప్పినట్టుగా యాజ్ టీజ్గా జరిగాయి. ఇప్పుడు మీరు మనం తప్పు పట్టొచ్చు, కొన్ని జరగలేదు కదా అనుకోవచ్చు. ఎస్, జరగనివి కూడా చెప్తాను నేను. World War III వస్తానని చెప్పింది తను. 2010లో World War III వస్తుందన్నారు, అది జరగలేదు. యూరోప్ పూర్తిగా కూడా 2016 కల్లా పూర్తిగా అంతం కాబడుతుందని చెప్పారు, అది జరగలేదు. ఇక యూరోప్లో 2043 కల్లా ముస్లిం రూల్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఇంకా అది మరి ఎటువంటి సిచ్యువేషన్, బికాజ్ 2043 అని చెప్పారు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది, చూద్దాం. మరి ఎండ్ ఆఫ్ ది వరల్డ్ 2012లోనే యుగాంతం, మీరు విన్నారుగా 2012లోనే యుగాంతం వస్తుంది. అటు భూమిని ఒక బండరాయి ఢీకొంటుంది, భూమి బద్దలవుతుంది, భూమి మొత్తం అతలాకుతలం అవుతుంది, అందరూ చచ్చిపోతారు. ఇలాంటి ఒక మాట విన్నారు కదా, ఇది బాబా వంగా చెప్పిందే. తన జోస్యంలో తను చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. సో 2012లో భూమి కంపించుతుంది, ఆ తర్వాత యుగాంతం వస్తున్న మాటను కూడా అతను చెప్పుకొచ్చారు గతంలో జోస్యం చెప్పినప్పుడు, అది జరగలేదు. సో చైనా విల్ బి ద వరల్డ్స్ నెక్స్ట్ సూపర్ పవర్. 2018 కల్లా చైనా సూపర్ పవర్గా మారుతుంది, ఒక అద్భుతమైన శక్తిగా ఎదుగుతుంది అనే మాటను చెప్పుకొచ్చారు. అది ఇంకా సాధ్యం కాలేదు. సో ఐస్ క్యాప్స్ విల్ మెల్ట్ కంప్లీట్లీ బై 2014. 2014 కల్లా పూర్తిగా ఆ మంచు కొండ చర్యలు పూర్తిగా కరిగిపోతాయని చెప్పింది. ఇలా తను చెప్పినట్టుగా జరిగినవి ఉన్నాయి, అసలు తను చెప్పినవి పాసిబుల్ కాకుండా జరగనివి కూడా ఉన్నాయి. సో ఫెయిల్యూర్స్ అండ్ పాజిటివ్స్ రెండు ఉన్నాయి. కానీ ప్రజల్లో ఒక ఉత్కంఠ ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి మాటలు, జపాన్లో ప్రళయం వస్తుంది, 3 లక్షల మంది చచ్చిపోతారు, అంతా అతలాకుతలమవుతుందని చెప్పేటువంటి బాబా వంగా జోస్యాన్ని ఇప్పుడు ప్రజలు ఎలా చూస్తున్నారని కాస్త ఉత్కంఠగా ఉంది. ఎస్, మనతో పాటుగా ఫోన్ లైవ్లో రమేష్ గారు ఉన్నారు, జన విజ్ఞాన కేంద్రం. ఒకసారి ఆయన అడుగుదాం, మరి నిజంగానే ఈ జోస్యాలు జ్యోతిష్యాలు వర్కౌట్ అవుతాయని. రమేష్ గారు, ఏంటి బాబా వంగా చెప్పిన మాటలు ఎంత మేరకు వర్కౌట్ అవ్వచ్చు అంటారు? బికాస్ తను చెప్పినటువంటి మాటలు సాధ్యాసాధ్యాలు, ఏవేవి సాధ్యమయ్యాయి, ఏవేవి సాధ్యం కానివి కూడా నేను చెప్పుకొచ్చాను. సో ఇప్పుడు ఈ మాటలు ఎంత మేర నమ్మొచ్చు? బికాజ్ మనం సైన్స్ పరంగా ఆలోచించిన పెద్ద ఎత్తున భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ అవుతున్నాయి, ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ఇవన్నీ సంకేతాలుగా చూడాలా? నిజంగా తన మాటలు నిజమవ్వచ్చా? ఇవి తన మాటలు నిజమవడం, ఎవరో జ్యోతిష్యాలు చెప్పడము, అది బాబా వంగానా, నోస్ట్రాడామసా, లేకపోతే ఇంకా చాలా మంది పేర్లు వస్తుంటాయి. చాలా మతాల్లో కూడా ఇలాంటి వాళ్ళు వచ్చి రకరకాలుగా ప్రిడిక్షన్స్ అనేవి చేస్తూ